గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అత్తమ్మస్ డైరీస్. యా, ఇవాళ మా అత్తమ్మ బదులు నేను వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాను అనమాట. ఇవాళ మా అత్తమ్మ మీకోసం పప్పు ఎలా చేయాలో నేర్పిస్తుంది, చూసి నేర్చుకోండి. సో గైస్, ఫస్ట్ పప్పుని మంచిగా కడుక్కోవాలి. దాని తర్వాత మనకు ఒక నీళ్ళు పోసి కుక్కర్లో వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక మనకి ఇంత మెత్తటి పప్పు రెడీ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మనం ప్యాన్లో నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత ఏమేమి వేయాలో చూద్దాం ఇప్పుడు. కొంచెం చింతపండు జ్యూస్ అండ్ పచ్చిమిర్చి, టమాటోస్, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ అండ్ కరివేపాకు. సో ఫస్ట్ మనం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. దాని తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. తర్వాత మనం టమాటోస్ వేసుకోవాలి, యాజ్ యూజువల్ బాగా కడుక్కోవాలి. ఎస్ గైస్, కానీ చాలా బాగుంటుంది గైస్. మా అత్తమ్మ చేసింది మాత్రం పప్పు నాకు చాలా ఇష్టం. మేమందరం చాలా బాగా తింటాం అనమాట అత్తమ్మ ఈ పప్పు చేసినప్పుడు అయితే. యా, ఫస్ట్ మనము కొంచెం పసుపు వేసుకోవాలి, చాలా మంచిది గైస్, ఎక్కువ వేసుకున్నా మంచిదే. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, దాని తర్వాత తగినంత కారం. మేమైతే ఎక్కువ కారం తింటాం అనమాట, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాము. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. తర్వాత ఉప్పు, దాని తర్వాత చింతపండు రసం అన్నాం కదా, అది వేసుకోవాలి. తర్వాత పప్పు మనం ఏదైతే ఉడికించామో అది వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకుంటే అంతే గైస్, డెలీషియస్ పప్పు రెడీ అయిపోతుంది అనమాట. ట్రస్ట్ మీ గైస్, ఇట్ టేస్ట్ వెరీ వెరీ గుడ్.